హాయ్ గైస్, వీడియో స్టార్టింగ్లో ఒక హుక్ పాయింట్ ఉండాలంట టు గ్రాబ్ యువర్ అటెన్షన్. అప్పుడైతే నీ వీడియో లాస్ట్ వరకు చూస్తారని చెప్పి చాట్ జీపీటీ చెప్పింది. అన్ఫార్చునేట్లీ నా దగ్గర హుక్ పాయింట్ లేదు, బికాస్ ఈ వీడియోకి స్క్రిప్టే లేదు. స్క్రిప్ట్ ఎందుకు లేదు అంటే ఈరోజు టాపిక్ అలాంటిది. ఐ వాంట్ టు స్పీక్ మై హార్ట్ అవుట్. నా మనసులో మాట చెప్తేనే కానీ కన్వే అవుతుందని నేను నమ్ముతున్నా. సో స్క్రిప్ట్ రాయలేదు. లాస్ట్ వరకు చూడండి రా, వీడియో చాలా బాగుంటది, హెల్ప్ఫుల్ గా కూడా ఉంటది. అంతకన్నా ముందు వెల్కమ్ టు ద జే కోడ్ గైస్. జే కోడ్ అంటే ఏంటో లాస్ట్ లో చెప్తా. అన్ని లాస్ట్ లో అయితే ఇప్పుడేం చెప్తావరా అంటే ఓకే, కంగారు పడొద్దు. లెట్స్ టాక్ అబౌట్ అవర్ టాపిక్, ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ. అసలు ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇట్స్ బేసికలీ అండర్ కాన్ఫిడెంట్ గా బతకడం, మనల్ని మనం నమ్మలేకపోవడం, లేకపోతే ఇంకొకరితో కంపేర్ చేసుకొని వాడిని సుపీరియర్ గా మనల్ని మనం తక్కువ చేసుకొని చూసుకోవడం, లేకపోతే ఒపీనియన్స్ చెప్పలేకపోవడం, డెసిషన్స్ తీసుకోలేకపోవడం. ఇవన్నీ ఇది ఎంత డేంజరస్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే దీని నుంచి మీరు బయటకు రావాలి. బికాస్ ఇది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది లైఫ్ లో అంటే మన అందరికీ అంబిషన్స్ ఉంటాయి. లెట్స్ సే నాకు క్రికెటర్ అవ్వాలని ఉంది, నాకు నిజంగా అవ్వాలని ఉండేది. నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అది సెకండరీ. లెట్స్ టాక్ అబౌట్ ఫెయిల్యూర్ ఓన్లీ. ఫెయిల్ అవడానికి దేర్ ఈస్ ఆల్వేస్ టూ వేస్ గైస్. ఒకటి, ట్రై చేసి ఓడిపోవడం, ఇట్స్ ఓకే, అది నార్మలే. బట్ ఎప్పుడైతే నువ్వు నీ మనసులో మానసికంగా ఓడిపోతావో, ఐ మీన్ ట్రై చేయకుండా మనసులోనే అనేసుకొని నా దగ్గర నేను ఆడలేనేమో, నా దగ్గర డబ్బులు లేవు, ఆడితో కంపేర్ చేసుకొని ఆడి దగ్గరే స్ట్రాంగ్ టెక్నిక్ ఉంది నా దగ్గర లేదు అని చెప్పి నువ్వు ట్రై చేయకుండా ఓడిపోవడం ఈస్, చాలా మంది ప్రాక్టికల్ అంటారు. దట్ ఈస్ నాట్ ప్రాక్టికాలిటీ, దట్ ఈస్ బుల్షిట్. ట్రై చేయకుండా ఓడిపోవడం. ఇంకొకటి ఏంటంటే మన సొసైటీ ఎప్పుడు మనకి చేయడానికి రీజన్స్ ఇవ్వదు, మనం చేయకుండా ఉండడానికే 100 రీజన్స్ ఇస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలంటే లైఫ్లో కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి గెట్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇది ఒక ప్రాబ్లం అని రికగ్నైజ్ చేసేటోళ్ళకి చెప్తున్నా. దీని నుంచి ఎలా బయటకు రావాలంటే, నేనేం ప్రొఫెషనల్ కాదు, ఐమ్ జస్ట్ ఏ గాయ్ లైక్ యూ. బట్ నాకు ఏది హెల్ప్ అయిందంటే, నో యువర్ సెల్ఫ్, నిన్ను తెలుసుకో. అంటే లైక్ ఏదో ట్రావెలింగ్ చేసేసి నీ సోల్ ఏంటి, నీ లైఫ్ పర్పస్ ఏంటి తెలుసుకోమనట్లే. జస్ట్ లైక్ నో యువర్ బాడీ, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, నీ స్కిన్ ఎలా ఉంది, ఆర్ యూ ఓకే విత్, అంటే నీకు నువ్వు ఎలా ఉన్నావో ఓకేనా కాదా చెక్ చేసుకో. బికాస్ ఇవన్నీ తెలుసుకుంటే యూ విల్ బి కాన్ఫిడెంట్. బికాస్ నీకోసం నీకు తెలిసినప్పుడు యూ కెన్ బిహేవ్. నువ్వు ఎలా నించుంటే నీకు నచ్చుతుంది, లేకపోతే నువ్వు ఎలా కంఫర్టబుల్గా ఉంటావో. ఇంకొకటి ఏంటంటే, డూ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ టు, ఎక్కడో ఒక రీల్ చూసా ఆడెవడో బాడీ ట్రాన్స్ఫర్ అయ్యాడు, అరే నేను చేయలేకపోతున్నానే. సో డోంట్ డూ దీస్ థింగ్స్, ఎందుకంటే అవి చాలా లైఫ్ మీద చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. చేయడం తప్పు అనట్లేదు, చేయకుండా మనం ఫీల్ అయ్యాం కదా చేయలేకపోతున్నాం అని, వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. ఓకే రా, నీకు పట్టుందనుకో, లెట్స్ ఆస్క్ యువర్ సెల్ఫ్, నీకు పట్టుండడం నీకు ఓకేనా కాదా. నీకు ఓకే కాకపోతే వర్క్ ఆన్ ఇట్. ఓకే అయితే అలాగ ఉండు, ఎవడేమన్నా పట్టించుకోకు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ స్కిన్, నీ స్టైల్, నీ బాడీ, నీ హెయిర్ అన్నీ జాగ్రత్తగా చూసుకో. నాకు తెలుసు కాన్ఫిడెన్స్కి వీటికి లింక్ ఏంట్రా అంటే, ఒకసారి ట్రై చేయి, నో ద డిఫరెన్స్. నీకే చాలా మార్పు, అంటే నీకే నువ్వు చాలా కొత్తగా ఉంటావు. ట్రై చేయి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే, ఎవడు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ. ఎవరితోనో కంపేర్ చేసుకొని మనకెందుకు లేని లైట్ తీసుకోక లైఫ్ని ఎప్పుడు. బికాస్ ఎవడు పెట్టాల్సిన ఎఫర్ట్స్ వాడు పెడుతున్నాడు లైఫ్లో. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ లక్, అంతే. ఈ టాపిక్ ఎండ్ చేసే ముందు మీకు ఒక కోట్ చెప్తా, ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు, అయినా మళ్ళీ చెప్తా. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం నీ తప్పు. అంటే మనకు ఒక ప్రాబ్లం ఉండడం ఈజ్ ఓకే, కానీ దానికోసం నువ్వు ఏం పని చేయకపోతే ఇట్స్ నాట్ ఓకే. వీడియో ఎండ్ చేసే ముందు లెట్స్ టాక్ అబౌట్ జే కోడ్. జే కోడ్ అని ఎందుకు పెట్టానంటే, నా పేరు జే, సో పేరు ఆబ్వియస్లీ ఇది జే కోడ్, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఈ ఛానల్లో కాంటెంట్ దేని మీద వస్తుంది అంటే, ఐ లవ్ క్రికెట్, ఖచ్చితంగా క్రికెట్ మీద వీడియోస్ వస్తాయి. నాకు సినిమాలు అంటే ఇంకా ఇష్టం. అండ్ ఆల్సో యూనో సెల్ఫ్ కేర్, నాకు కొంచెం స్కిన్ కేర్, స్టైలింగ్ మీద కొంచెం పిచ్చి ఉంది. సో ఇవన్నీ వీటి మీద అయితే వీడియోస్ వస్తాయి. బట్ ఐ మేక్ షూర్ వన్ థింగ్ క్లియర్, నాకు తెలిస్తేనే చెప్తా, నాకు తెలిసింది చెప్పడం, నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు ఏమైనా తెలియకపోతే తెలిసింది చెప్తా. ఇంకొకటి ఏంటంటే ఒపీనియన్స్, నా ఒపీనియన్ చెప్తా. అంతే గైస్, ఈ రోజుకి వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బాయ్ గైస్.